లేవద్దా? ఎన్నిటికి లేచినా చూడుర్రి, ఎన్నిటికి లేచినావురా? 8ంటికి లేచింది. బడి ఎప్పుడు 9ంటికి. గింతసేపు అంటదా ఫ్రెండ్స్? నిన్న అయితే 9 దాకా వన్నది. ఆదివారం అని నేనే లేపలేదు. ఇక ఇవాళ అయితే బడి ఉన్నది కదా, మరి పోతావా పోవా? మాకైతే అగ్గి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అగ్గి చెయ్యంది అయితే ఉన్నాం కదా అరమిన్న. జరుగు. ఇట్లా పట్టుకో, పేస్ట్ పెట్టిస్తా. చెల్లు మరి పొయ్యిలో పెట్టేవు. అమ్మో పళ్ళు చలి పెడతాను ఫ్రెండ్స్. అసలు మీకు పెడతానో పెడతలేదు కానీ నన్ను చూపియే. కడుగు కడుగు కడుగు. అయితే 4 అయిందా 3 అయిందరా మిన్ను? అప్పుడు లేచిండు మంచిగా. మళ్ళా 5-6ంటికి మళ్ళీ వన్నాడు. ఇప్పుడైతే టైం 8 అవుతుంది, ఇంకా కూడా లేవాలి. ఇది ఇట్లా వంటనే నాకు కూడా పని అవుతుంది. మంచిగా వండుకోమని చెప్పిన. ఇక పడుకుంటాడా లేస్తాడా తెలియదు. మళ్ళీ లేచిన తర్వాత మిన్ను బడికి తయారైతే మిన్నుతో బడికి పోతానని ఏడుస్తాడు. పోయేటప్పుడు ఏం చేస్తాడో కానీ కదారా. నేనైతే అగ్గి కాడ కూర్చున్నా ఫ్రెండ్స్. మా అగ్గి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అమ్మ నాతోనైతే కానే కాదు. కొంచెం వర్షం పడి చల్లగా వచ్చిందంటే చాలు అగ్గి చేసుకొని అగ్గి కాడ కూర్చుంటా. మా మిన్ను కూడా నా లెక్కనే, మా శాన్వి కూడా నా లెక్కనే. మా ఆయన ఎక్కువ కూర్చోడు ఉండడు, కానీ ఆయన లేస్తే షాప్కి వెళ్ళిపోతాడు కదా, ఉండడు. కాకపోతే మేమైతే అగ్గి చేసుకొని ఉంటాము. పో మాకు అన్ని చూపెడతా, చూసే రాగుల్ని ఇడుద్దాం. ఇక్కడ అన్నం వేసిన నేను గిన్నెలు కడగాంగా. అన్నం తినే, అన్నం ఉన్నది. తిను 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 తిను. ఇదైతే ఫాస్టే. చా మా తోటకూర. సూర్యుని చూడండి. మా వడ్లు అయితే ఇక ఇక్కడ కప్పినాం ఫ్రెండ్స్. నిన్న నేను మొత్తం ఇక ఉల్లార పెడతా ఉన్నాము. ఇక వీళ్ళు కూడా వరి కోసిర్రు. ఇక మాది పల్లెటూరు కాబట్టి ఇట్లా ఉంటుంది. మాకు అన్నయ్య అని చూపెడతా ఎంత మంచిగా వన్నాడు. చూడండి మా మేకలు ఉంటాయి. కన్నయ్య అయితే పడుకొని ఉన్నాడు ఫ్రెండ్స్. ఇదైతే మండే రోజు ముచ్చట. వీడియో అయితే ఫుల్గా చూడుర్రి, ఎట్లుంది అనేది అయితే కామెంట్ పెట్టుండి. ఏం చేస్తాను వీడు చూడు. కుక్కకేస్తావా? దా వేసేవరా, దా తినేవరా. కందిగాడు ఎత్తాడటరా. ఇక్కడ కొన్ని నెయ్యిరా అత్తాయి. ఏయ్ అయిందా తయారు? ఇటు చూడు, ఇటు చూడు. టిక్లీ పెట్టుకున్నావా? కుంకుమ దేప పెడతా. నడు, టైం అవుతుంది. 9. ఓయ్ తింటానా? చుట్టూ పొలాలే మనకైతే, పొలాలు.
వరి పొలాలు లేవా? వాళ్ళనైతే పడగొట్టిన. ఇప్పుడు నాకు పని ఉన్నది ఇంట్లో, కొంచెం పని చేసుకొని మరి ఇంకా కొంచెం పత్తి తీయడానికి వెళ్ళడో ఏమో, ఆయన అత్తే తెలుస్తుంది. కొద్దిసేపు అట్లా ఉంటాడు షాప్ దగ్గర అనేసి అయితే మా ఆయనకు అప్పచెప్పిన. ఇప్పుడు నా పని నాకే ఉన్నది, బట్టలు విండాలి, స్నానం చేయాలి. మిన్నుకైతే ఇవాళ టిఫిన్ ఏం పంపలేదు, ఇంటి దగ్గరే ఉంటానని. దాన్ని మా ఇంటికి రమ్మన్నా. ఇంకా మేకలు ఉన్నాయి, వడ్లు పెట్టాలి, ఇదంతా పని ఉన్నది. చూస్తారా మా ఇట్లా పడితేనే రైతుకి లాస్. ఫ్రెండ్స్, వీడియో చూసిరు కదా, కన్నిగాన్ని మిన్నునైతే షాప్కి అయితే పంపిన. ఇప్పుడైతే నా పని అంతా అయిపోయింది, స్నానం అయిపోయింది, ఇంకా వంట కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ తినాలి. తినే కన్నా ఇంతకు ముందే వడ్లు అయితే ఎండ పోసినాము. అంటే ఎండంది సంవత్సరం పాటుగా ఉండాలంటే ఉండవు, ముక్కుతాయి. అందుకే వడ్లు అయితే ఎండ పోసిన. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మేకలు వడగొట్టేది ఉంది. ఇక వాటికి మరి కొద్దిసేపట్లో వచ్చేస్తాడు. మేకలు ఇడిచిన తర్వాత అయితే అన్నం తింటా. అవి ఉండంగా అన్నం తింటే ఎప్పుడు కూడా అన్నం సగం మధ్యలోనే ఆగుడవుతుంది. మళ్ళీ మధ్యలో చేయి కడిగిందంటే అన్నం తినబుద్ధి కాదు. అందుకనేసి అవి ఇడిచిన తర్వాతనే అన్నం తింటా అని డిసైడ్ అయినా. కూర అయితే సొరకాయ వండినా, మా ఆయన తీసుకొచ్చిండు, అదే కూర చేసిన. కన్నిగాడైతే అటే ఉన్నాడు, ఇక వచ్చేస్తాడు, ఆగడు బాగాసేపు. ఎందుకంటే నేను ఫీడింగ్ కూడా ఇవ్వలేదు. లేచిందంటే కొంచెం డ్రెస్ చేంజ్ చేసి అట్లా నూనె రాసి దువ్వి పంపిన. ఇక ముచ్చటైతే ఇది ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మది వీడియో చూసిర్రు కదా, దానికి నెక్స్ట్ ఇంకా కొంచెం చెప్పేది ఉంది, ఇంకా చాలా చెప్పేది ఉంది. కాకపోతే దాన్ని ఇంకా కొంచెం ఒక 5 minutesలో అట్లా కంప్లీట్ చేసేస్తా. ఈ వీడియోలోనే చెప్తా, చూడుర్రి. ఇంకొకటి కన్నిగాని అప్డేట్, అది ఇక్కడ గడ్డలాగా అయిందని చెప్పిన కదా, అది కూడా కొంచెం చెప్తా. ఇప్పుడైతే మా వడ్లు చూద్దాం, చూడుర్రి. అయితే ఇక్కడ ఎండబెట్టిన. ఇంకా మేకలు ఇటు సైడ్ ఎండ కొడుతుంది కదా అనేసి అయితే కొంచెం ఎండకుంటాయి. రాత్రి అంతా చలిలను ఉంటున్నాయి అని ఇక్కడైతే కట్టేసిన. వడ్లేమో ఇక్కడ ఎండబెట్టినాము, చూడు. దొయ్యలు, ఇది మా ఇల్లు అయితే ఇవి దొయ్యలు. ఇప్పుడు మా అమ్మ ముచ్చట చెప్తాను మీకు. అయితే ఏమైంది అని అంటే, చూసిర్రు కదా, అమ్మది కొంచెం నిన్న దాంతోనే కంప్లీట్ చేస్తా అనుకున్నా. కాకపోతే ఇంకా కొంచెం చెప్పాలనిపిస్తుంది ఎందుకో. ఏమైంది అంటే కాలంతా ఇట్లా అది ఖరాబ్ అయిందంతా తీసేసిర్రు అని చెప్పిన కదా, అది మొత్తం చాలా వరకు తీసేసిర్రు. మొత్తం ఎట్లా అంటే నరాలే కనబడతా ఉండే. ఇంకా అక్కడనే ఒక 8-10 రోజులు ఉంచుకున్న తర్వాత ఇంటికైతే పంపించేసిర్రు. కానీ మా ఇంటికైతే సీదా రాలేదంటే, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రాలేదు. ఎందుకంటే అక్కడ లాట్రిన్ లేదు, అమ్మ వాళ్ళకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మా అత్తమ్మ ఏర్లపురం మొన్న వచ్చింది కదా, ఆ అత్తమ్మ తీసుకెళ్ళింది. ఇక అక్కడనే ఒక వారం రోజులు ఉన్నది. వాళ్ళే డ్రెస్సింగ్ అది చేసేసిర్రు. రోజు డ్రెస్సింగ్ చేయాలని చెప్పిర్రు, పొద్దున సాయంత్రం. అది కూడా చుక్కలు కనబడేది, మస్తు ఏడ్చేది మా అమ్మ. ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంటే ఎందుకో చెప్పాలనిపించింది ఫ్రెండ్స్ మీతోటైతే. ఇక ఇప్పుడైతే అదంతా అయింది కదా, అక్కడ నుండి ఒక వారం ఉన్నదో లేదో, అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక వారం, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక వారం రోజులు ఉన్నది ఫ్రెండ్స్. వారం 10 రోజులు 15 రోజుల దాకా అక్కడనే ఉండి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. నేను కూడా తీసుకొద్దాము అనుకున్నా కానీ మాకు కూడా లాట్రిన్ బాత్రూమ్ ఏం లేదు.
అంటే అందరం కలిసి ఒకటే ఇంట్లో పాత ఇంట్లో ఉండే అసలు మేము ఉండడానికే ప్లేస్ లేకుండే. అట్లని మేమే బాగా ఈ సిచ్యువేషన్లో ఉండే అన్నట్టు. నేనే ఇద్దరు చిన్న పిల్లలను పట్టుకొని కింద పడుకునేదాన్ని. ఎందుకంటే మంచాలు, ఈ బెడ్ మంచాలు ఎత్తే మాకు ఆ ప్లేస్ కూడా ఉండదు అన్నట్టు. అంత మేము పడుకునే అంత ప్లేస్ కూడా ఉండదు అని ఆ మంచాలన్నీ కుప్ప చేసి సజ్జల మీద వాడేసి కింద చాపేసుకొని పడినాము. అట్లా మాది స్టోరీ, అది వేరే స్టోరీ లేండి. ఇక అమ్మ విషయానికి వచ్చేస్తే అయితే ఇక అమ్మ అక్కడ నుండి ఇంటికి వచ్చింది. ఇంటికాడ కూడా మా వాళ్ళు డ్రెస్సింగ్ చేయించిర్రు. కొన్ని రోజులు అంటే నెల రోజుల దాకా డ్రెస్సింగ్ చేయించిర్రు. అదే ఏమన్నాడంటే డాక్టరు, మనం తీసేసిన కండ అంతా నీ తిండి వల్ల మళ్ళీ అదంతా ఏమంటారు ఇట్లా ఒక పొక్క అయింది అని అంటే అదంతా మానుకుంటూ రావాలి, నీకు యాజ్ టీజ్గా మన చర్మం ఎట్లా అవుతుందో ఎట్లుంటుందో అట్లా రావాలని చెప్పిండు. కానీ చాలా టైం పట్టింది, 1 సంవత్సరంన్నర దాకా పట్టింది టైము అదంతా నిండుకోవాలంటే. అంత తొందరగా అయితే రాదు కదా ఫ్రెండ్స్. అందులోనూ మళ్ళీ పథ్యం తిండి ఏం తినడానికి కూడా లేదు కదా. అలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా మా అమ్మ వాళ్ళది ఎట్లా అంటే, ఇక వ్యవసాయం ఫ్యామిలీ అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, అంత ఉన్నోళ్ళు అయితే ఏం కాదు, కష్టం చేయంది అయితే తిండి అయితే దొరకది. అలాంటి సిచ్యువేషన్లో కూడా కాలుకు పట్టి కట్టుకొని అమ్మ దొయ్యలో దిగి ఒక చిన్న బేషన్ ఉంటుంది కదా, ఆ తట్టిలో కాలు పెట్టి ఇంకొక కాలు బురదలో పెట్టి నాటేసింది. చూడు ఎంత ఇది ఈ కష్టమైంది అనేది. కానీ అదంతా చాలా కష్టం ఫ్రెండ్స్. అసలు మా అమ్మమ్మ వాళ్ళు చెప్తా ఉంటుంది, మా తాత అయినా అమ్మమ్మ అయినా ఉండగా చెప్పేది అన్నట్టు మా తాత. నేను అంటే మా అమ్మ చిన్న బిడ్డ, అందరికంటే చిన్నది. ఇక చిన్నోళ్ళు అంటే ఎట్లయినా పావురం ఎక్కువనే ఉంటుంది కదా. చిన్న బిడ్డ అని స్కూల్కి బడికి పంపితే సారు కొడతాడు, ఏదన్నా ఒక విషయంలో కొడతాడు అని మా అమ్మని బడికి పంపలేదట, సారు కొడతాడని. చూడు ఎంత ప్రేమనో, అంత ప్రేమగా పెంచి ఇక ఏమంటా పెళ్లి చేసుకొని మా నాన్నకే వచ్చిందో అప్పటి నుండి మా అమ్మకు కష్టాలు స్టార్ట్ అయినాయి. అందుకే అంటారు పుట్టింటి దగ్గర సుఖపడద్దు అని. అది మా అమ్మ విషయంలో అయితే ప్రూవ్ అయింది. ఇక మా అమ్మకైతే ఎప్పుడూ కష్టాలే, ఇప్పటిదాకా కూడా కష్టాలు పడుతూనే ఉన్నది. ఇది ఇక అమ్మదైతే చాలా పైసలు కూడా మస్తు ఖర్చు అయినాయి ఫ్రెండ్స్. ఒక 5 లక్షల దాకా ఖర్చు అయినాయి. అప్పుడప్పుడే వాళ్ళ అప్పులు నిండుకుంటా ఉన్నాయి. అంటే నాకు పెళ్లి చేసిన అప్పు అదంతా నిండుతున్నాయి అని అనేలోపు మా అమ్మకి ఇట్లా అయ్యి మళ్ళీ 5 లక్షల అప్పు మీద పడ్డది. అది కోలుకోవడానికి ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకే అమ్మ వాళ్ళకు ఇల్లు కూడా పాత ఇల్లే, అది నేను పుట్టినప్పటి ఇల్లు అట కట్టింది. ఇక ఇన్ని సంవత్సరాలు అయితే అవుతుంది కదా, వాళ్ళు మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటా. ఇక మస్తు పైసలు ఖర్చు అయినాయి, కానీ మాకైతే మా అమ్మ దక్కింది. ఇక ఇప్పుడైతే తమ్ముళ్ళు, అమ్మ, నాన్న అందరు కష్టపడుతూ ఉన్నారు ఆ అప్పు తీర్చడానికి. ఇక అమ్మ విషయం అయితే ఇది ఫ్రెండ్స్. ఎట్లా అనిపించింది అనేది అయితే కామెంట్ పెట్టండి. ఇట్లా మీకు ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా అంటే నాతోని కామెంట్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎలాగో చూస్తూ ఉన్నారు, చూస్తూ మధ్యలో స్కిప్ చేయకండి ప్లీజ్ ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడుర్రి వీడియో. మీకు బాగుంది అని అనిపిస్తేనే ఒక లైక్ ఇవ్వండి, లేకుంటే ఏం లేదు. కాకపోతే ఎవరికైనా షేర్ చేయండి, ఎందుకంటే మీకు నచ్చకపోయినా ఇంకెవరికైనా నచ్చుతుంది కదా. అట్లా విషయం అయితే ఇంకా చెప్తే ఇంకా చాలా ఉంది, ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అయినా చెప్పచ్చు. కానీ ఇక ఇంతే, ఇదైతే ఇంతటితోనే ఖతం చేసేస్తున్నా. ఇక ఏ దేవుడి దయ వల్లనో మా అమ్మ అయితే మాకు దక్కింది. అంటే అమ్మ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు అని చెప్పినా కదా నిన్నటి వీడియోలో, అదైతే నిజం ఫ్రెండ్స్. అంటే నాకు నా డెలివరీలు అప్పుడైనా అదంతా నాకు అమ్మ లేకుంటే ఎట్లా సాధ్యమయ్యేది చెప్పుర్రి, ఎవరు చేస్తారు అవన్నీ చేయడానికని కాదు. కానీ ఇప్పుడు మా వాళ్ళకు ఒక కోరిక, నాకు కొడుకు పుడితే చూడాలి, మురవాలన్నది వాళ్ళకు బాగుండే అన్నట్టు. ఇక మా కన్నగాడు పుట్టినాకనైతే వాళ్ళ ఆనందానికి అసలు హద్దులే లేవు ఫ్రెండ్స్. అంతే ఫుల్ హ్యాపీ అయ్యారు. మేము కూడా హ్యాపీ అయినాము, మా ఆయన కూడా హ్యాపీ అయిండు. మంచిగా కన్నగానే స్టోరీ మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తా ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. కానీ ఆయన కోసం మేము చాలా కష్టాలు పడ్డాము. అంటే కష్టాలంటే ఎట్లా అంటే ఈ కాలంలో ఎట్లున్నారంటే పిల్లలు ఉన్న వాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా చూస్తారు. అందులోనూ ఆడపిల్లలు ఉన్న వాళ్ళని ఒకలాగా, మగ పిల్లలు ఉన్న వాళ్ళని ఒకలాగా చూస్తున్నారు కదా.
అదంతా అయితే నాకు నచ్చది అసలు అట్లా చూసుడు. ఎందుకంటే ఇప్పుడు మా మామయ్యకే 4 కొడుకులు ఫ్రెండ్స్. ఇప్పుడు మేమే ఉన్నాము. మరి 4 కొడుకులు కోడళ్ళు ఉన్నా కూడా మేము వాళ్ళకి పెడుతున్నామా? పెడతలేము. వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతున్నారు ఇప్పటికి కూడా. మా మామయ్యని చూసిర్రు కదా, ఎంత ముసలోడయ్యిండు అయినా కూడా వాళ్ళ కష్టంతోనే ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండకుండా పని చేసుకుంటా వాళ్ళది వాళ్ళే తింటారు. కొడుకులైనా పెట్టరు, బిడ్డలైనా పెట్టరు. పెడితే ఎప్పుడో ఒకసారి పెడతారు. కానీ అలాంటిది కొడుకే ఉండాలి, బిడ్డే ఉండాలి అని అనుడు అది కరెక్ట్ కాదు కదా. నాకు అనిపిస్తుంది అట్లా. అట్లా మాకు కన్నగాడు లేనప్పుడు, శాన్వి మిన్ను ఉన్నప్పుడు చాలా మాటలు పడ్డాము. మా ముఖాల మీద అన్నారు, నీకెవడున్నాడు, నీకెవడు ముందర నడుస్తాడు, ఇట్లా ఇలాంటి మాటలు. అంటే మాట్లాడే తీరు మాట్లాడాలి కానీ మరీ ఇంత ఘోరంగా మాట్లాడితే దాన్ని నేను తట్టుకోలేకపోయినా ఫ్రెండ్స్. అసలు నేను మస్తు ఏడ్చేదాన్ని అట్లా అన్నప్పుడల్లా. అయ్యో నాకెందుకు కొడుకు పుట్టలేదు అని మస్తు బాధ అనిపించేది. అట్లా ఇక అందుకే అసలు మేము ఇద్దరు పిల్లలు ఎవరైతే ఏంది చాలు, మాకున్న ఆస్తికి వాళ్ళ చదువుల ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు ఇవే మాకు వెళ్తలేవు అని ఆపరేషన్ చేయించుకుందామని కూడా మేము డిసైడ్ అయినాం. కానీ ఎప్పుడైతే ఇలాంటి మాటలు మా ముఖం మీద పడ్డాయో, లేదు మనకి ఇప్పుడే విలువిత్తలేరు, లేదు మనం అయిపోయిన తర్వాత మన పిల్లలకి ఎవరు విలువిస్తారు, లేదు ఉండాలి అన్నట్టుగా ఇక కన్యగాని దాకా ఉన్నాం అన్నట్టు. దేవుని పుణ్యాన మాకైతే కన్యగాడు పుట్టిండు, అదైతే సంతోషం. ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఎట్లుంది అనేది అయితే కామెంట్ పెట్టుండి. బాగా లెంతీగా అయితే చూస్తలేరు, అందుకే బాయ్. కన్యగాని వీడియో కన్యగాని గురించి ఇంకొక వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. సరేనా? చెప్పాలి, మీరు చెప్పాలి అంటేనే చెప్తా. కామెంట్ అయితే పెట్టుర్రి, వద్దంటే వద్దు. సరేనా? మేకల టైం అవుతుంది, ఇడవాలిగా. బాయ్ బాయ్.